మనుస్మృతి మొదలైనటువంటి గ్రంథాల్లో ఒక గొప్ప వాక్యం ఉంటుంది. మనం ఒక దారిలో నడుచుకుంటూ వెళుతూ ఉన్నాం అనుకోండి, కొంతమంది ఆ దారిలో మనకు ఎదురుగా వస్తూ ఉంటే మనం అడ్డు తొలగి వాళ్లకు దారి ఇవ్వాలి. అందులో మొట్టమొదటి వారు ఎవరు అనేది చెప్తాను. తర్వాత అందులో రెండవ వాళ్ళు ఎవరు అంటే, ఎవరైనా బరువు మోసుకొని వస్తున్నాడు అనుకోండి, చాలా విపరీతమైనటువంటి బరువు మోసుకొని వస్తూ ఉంటే మనం దారి ఇచ్చేయాలి. వాళ్ళకి దారి ఇవ్వలేదనుకోండి, బరువు మోసేవాడికి నష్టమే ఉండదు, మనకే ఇబ్బంది ఉంటుంది. కావున బరువు మోసుకుని వచ్చేవాడికి దారి ఇవ్వాలి అని చెప్పారు. రెండవది, అగ్ని వస్తుంది అనుకోండి, ఎవరైనా అగ్నిని తీసుకుని వస్తూ ఉంటే మనం దారి ఇవ్వాలి. అలాగే మూడవ వ్యక్తి మహాజ్ఞాని, బ్రహ్మజ్ఞాని నడుచుకుని వస్తూ ఉంటే, లేదా యజ్ఞం చేసేటటువంటి వేద పండితుడు, వేదాధ్యయనం చేసినటువంటి విప్రుడు నడుచుకుంటూ వస్తూ ఉంటే మనం దారి ఇవ్వాలి అని శాస్త్రం చెబుతుంది. ఇందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరికి దారి ఇవ్వాలి అని శాస్త్రం చెబుతోంది అని అంటే, స్త్రీ నడుచుకుని వస్తూ ఉంటే మనం అడ్డు తొలగి దారి ఇచ్చేయాలి అని శాస్త్రం చెబుతుంది.